ఈ రోజు ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఐద్వా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్కం సుజాత మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాల భద్రత కల్పించాలని, వారికి కూర్చోవడానికి టెంట్ ఏర్పాటు చేసి మంచినీళ్లు, అలాగే అకస్మాత్తుగా ఎవరికైనా గాయాలు పని ప్రదేశాలు జరిగితే మెడికల్ కిట్లు సౌకర్యాలు కల్పించాలని, అలాగే ఉపాధి హామీ కూలీ చేసుకునే ప్రతి ఒక్కరికి లేబర్ కార్డులు ఇచ్చి ప్రమాద బీమా కల్పించాలని ఐద్వా మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అల్లెప్ వెంకటేష్, చేపూర్ ఐద్వా సభ్యులు గంగూబాయ్, సత్యమ్మ, రాజుబాయ్, అన్నపూర్ణ, బుజ్జబ్బ, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. మండల చేపూర్ గ్రామానికి సంబంధించి ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది. ఐద్వా మహిళా సంఘంగా ఏదైతే కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది. ముఖ్యంగా వారికి సంబంధించిన పనిముట్లు కానీ, అట్లాగే వాళ్లకు ఎండ కొట్టకుండా ఆ టెంట్ సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అలాగే ఎలాంటి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా అప్పటికప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం కానీ ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళకి అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ పేదలందరూ కూడా ఎవరికి కూడా లేబర్ కార్డు లేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు కూడా మేము లేబర్ కార్డులు ఇస్తాము, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యం కల్పిస్తామని చెప్తున్నారో ఈ ఉపాధి హామీ కూలీలకు కూడా లేబర్ కార్డులు ఇచ్చి వాళ్ళకు ప్రమాద బీమా కల్పించి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే వారికి అన్ని విధాల హక్కులు కల్పించేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని ఐద్వా మహిళా సంఘంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.